మంత్రలోపం, క్రియాలోపం, శ్రద్ధాలోపం, ద్రవ్యలోపాల పరిహారార్థం నిర్వహించే పవిత్రోత్సవాలు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వైభవంగా ప్రారంభమై గురువారం పూర్ణాహుతితో ముగిశాయి. సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొల్పిన అర్చకులు సహస్రనామార్చన, నిత్యార్చన జరిపిన తరువాత ఆలయంలో శుద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. ఆ పైన ఉత్సవమూర్తులను యాగశాలకు వేంచేపు చేశారు. అక్కడ శ్రీ పద్మావతి అమ్మవారు, శ్రీ రుక్మిణి సత్యభామ సమేత కృష్ణస్వామి, శ్రీ సుందర వరదరాజస్వామి ఉత్సవమూర్తుల సాక్షిగా యాగశాలలో ఆరాధన హోమాలు నిర్వహించారు. సుస్వర వేద మంత్రాల మధ్యన సమస్త ద్రవ్యాలను అగ్నికి ఆహుతి చేశారు. అమ్మవారి పట్టుచీరను నేయిలో ముంచి అగ్నిదేవుడికి సమర్పించారు. చివరగా వేద పారాయణం సుస్వరంగా జరిపారు. అనంతరం కంకణ భట్టర్ భక్తులతో గీతాలాపన చేయించారు. చివరగా కలియుగంలో నామ సంకీర్తన మాత్రమే మోక్ష మార్గాన్ని చూపుతుంది అంటూ నవనీత చోర నందలాల అంటూ భక్తులతో భజన చేయించారు. ఇక మధ్యాహ్నం పైన శ్రీ పద్మావతి అమ్మవారు, శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామి, శ్రీదేవి భూదేవి సమేత సుందర వరదరాజస్వామికి ఒకే వేదికపై వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. పసుపు చందనాదులతో వేద మంత్రాల మధ్యన స్నపన తిరుమంజనం చేశారు. సాయంత్రం ఉత్సవమూర్తులను ఆలయ మాడవీధులలో ఊరేగించారు. భక్తులంతా ఉత్సవమూర్తులకు కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో తిరుచానూరు డిప్యూటీ ఈవో శ్రీ మునిరత్నం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.